దేవుని మాట విని చెప్పమన్నది చెప్పేశాడు, చంపమన్న వాళ్ళు చంపేశాడు. తర్వాత ఏమవుతుందో తనకు అనవసరం. దేవుడు చెప్పమన్నాడు చెప్పొచ్చాను, దేవుడు చంపేయమన్నాడు చంపేశాను. ఇంక తర్వాత ఏమవుతుందో నాకు తెలీదు, దేవుడికే తెలుసు. ఎందుకంటే దేవుడు ఏం చెప్పమంటే చేశాడు, దేవుడు ఏం చెప్పమంటే చేశాడు. నాకు అదే తెలుసు, దేవుడిని నేను ప్రేమిస్తున్నాను కాబట్టి దేవుడు ఏం చెప్తే అది నేను చేశాను, అంతే. అదే తెలుసు అతనికి. ఆ పరుగులు తీసి అరణ్య ప్రాంతాల్లో బదిరీ వృక్షం కింద పడుకున్నప్పుడు, గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఒక దేవదూత వచ్చి అతను లేపాడు. ఏలియా 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 లెగు, ఏలియా లెగు అని లేపినప్పుడు అతను లేచి చూసేసరికి తన తలభాగములో నిప్పు మండుతూ ఉందట. ఆ నిప్పు మీద ఒక అప్పము కాలుతూ ఉంది, ఒక నీళ్ల బుడ్డి పెట్టబడి ఉంది. లేచి చూశాడు. దేవదూత అంటుంది, ఏలియా ఆ రొట్టె తిని ఆ నీళ్లు తాగమనగానే ఆ ఏలియా గారు ఆ రొట్టె తిన్నాడు, నీళ్లు తాగాడు, మళ్ళీ అలసట చేట నిద్రపోయాడు. ఆడ నిద్రలో ఉన్నప్పుడు కాసేపటికి మళ్ళీ దేవదూత వచ్చి, ఏలియా లెగు, ఇప్పుడు లెగు, నీ ముందు చాలా ప్రయాణం చేసే దూరం ఉంది, ఇంకా చాలా దూరం నువ్వు వెళ్ళాలి, చాలా దూరం నువ్వు ప్రయాణం చేయాల్సి ఉంది. కాబట్టి ఇప్పుడు ఆ మిగతా అప్పాన్ని తిని ఆ నీళ్లు తాగమంటే ఆయన లేచి నిప్పుల మీద కాలుతున్నటువంటి అప్పాన్ని తీసుకుని తిని ఆ నీళ్లు తాగి 40 పగలు 40 రాత్రులు అడవి ప్రాంతాల్లో నడుచుకుంటూ దేవుడు పర్వతం అనేటువంటి హోరేబు పర్వతం దగ్గరికి వెళ్ళి ఆగాడటండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 40 పగలు 40 రాత్రులు ఎవరైనా భోజనం చేయకుండా నీళ్ళు తాగకుండా పరిగెడతారండి? అంత దూరం నడుస్తారండి? 40 పగలు 40 రాత్రులు ఎక్కడ కూర్చున్నట్టు లేదు, ఎక్కడ పండుకున్నట్టు లేదు, ఎక్కడ నిద్రపోయినట్టు లేదు, ఎక్కడ అలసట నొందినట్టు లేదు. అతను నడుస్తూనే ఉన్నాడు 40 పగలు 40 రాత్రులు. అంటే ఎంత దూరం ప్రయాణం చేసి ఎక్కడికి వెళ్ళాడు? హోరేబు పర్వతం అనబడిన దేవుని పర్వతం దగ్గరికి వెళ్ళి అక్కడ గుహలో ఉన్నాడు. ఏమండి, దేవుడు ఏమిచ్చాడు అతనికి? చిన్న అప్పము, కొంచెం నీళ్ళు ఇచ్చాడు. అదే దేవుడిచ్చిన జీవాహారము. దేవుడికి స్తోత్రం. దేవుడిచ్చిన జీవాహారం మనతో ఉంటే, దేవుడిచ్చిన జీవాహారాన్ని మనం భుజిస్తే మనలో అలసట ఉందండి. ఎంత దూరమన్నా ప్రయాణం చేయొచ్చు, ఎంత దూరమన్నా నడవచ్చు. ఏ భయం వచ్చినా, ఏ శ్రమ వచ్చినప్పుడు కూడా దాన్ని ఎదురించవచ్చండి. ఎందుకంటే దేవుడు మాట ఇచ్చినవాడు, చెప్పు రమ్మన్నవాడు, నిన్ను కాపాడటం తెలియదు ఆయనకి. బోధించమని చెప్పినవాడు నిన్ను బలపరచడం తెలియదు ఆయనకి. నువ్వు శ్రమ వచ్చినప్పుడు నిన్ను కాపాడటం ఆయనకి తెలీదా? తెలుసు, అన్నీ తెలుసు. నీకు చెప్పిన మాట నువ్వు విన్నప్పుడు దాని ద్వారా వచ్చే ప్రతి శ్రమ నుంచి దేవుడు నిన్ను తప్పిస్తాడు.